అందరికీ నమస్కారం. ఈరోజు మాట్లాడబోతున్నాం ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్క్ అండ్ ఎక్లిప్స్. ఓకే. ఆర్క్ అంతే మన సింపుల్ ఆర్క్ అంతే తెలుసు కదా, ఒక హాఫ్ సర్కిల్ అనుకోవచ్చు. ఓకే, హాఫ్ సర్కిల్ ఇది. ఆర్క్ అంతే ఒక హాఫ్ సర్కిల్. ఎక్లిప్స్ అంతే దీన్ని మనం ఎక్లిప్స్ అంటాం కదా, ఒక కళ్ళు. ఓకే, కళ్ళు షేప్ ఎలా ఉంటుందో దాన్ని ఎక్లిప్స్ అంటాం. ఓకే, ఎక్లిప్స్ షేప్ అంటాం దాన్ని. ఓకే, ఆర్క్ అంతే ఏటో ఎక్లిప్స్ అంతే ఏటో తెలిసింది కదా ఇంక మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ గీస్తున్నాను ఇక్కడ. స్ట్రక్చర్లో ఇలాగా కన్సాలిడేట్ అయినట్టు చూసి ఉంటారు మీరు. ఇది ఇలాగా కిందకు పైకి వెళ్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆర్క్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ లైన్ నుండి ఇక్కడ దాకా ఎక్కడ నుండి ఇలా గీస్తాం మనకి ఇలాగ ఒకటి, ఇది ఒక ఆర్క్ ఫామ్ అయింది. ఓకే, ఆర్క్లో ఎయిట్ అవుతుందంటే ఈ మూవ్ ఉందా, ఈ బ్యాక్ మూవ్ ఇదే కిందకి కంటిన్యూ అవుతుంది, కానీ పైకి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది ఆర్క్ అంటారు దీన్ని. అలాగే మనం ఇంకోటి చూస్తే ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతుందంటే, సపోజ్ అనుకోండి అది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ కాంట్రాక్ట్స్గా అవుతుంది అంతే. ఫస్ట్ చిన్నదిలా ఉంటుంది, తర్వాత పైకి కిందకి అంతే సేమ్ మూవ్ అవుతుంది అనమాట. సేమ్ కిందకి ఇచ్చి ఇది ఇలాగా. ఓకే, అంతే. స్టార్టింగ్ కూడా చిన్నది, ఎండింగ్ కూడా చిన్నదే. సపోజ్ సెంటర్లో నేను ఒక గీతని గీసాను అనుకోండి, ఇక్కడ ఒక లైన్. ఓకే, ఇది ఒక బ్లూరే అనుకోండి. నేను చెప్పాను కదా, ఇది ఒక బ్లూరే, ఇది ఒక పీనట్. ఈ రెండుని కలిపితే ఎక్లిప్స్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రెండు కలిపితే ఎక్లిప్స్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఎక్లిప్స్ అంతే ఇప్పుడు నేను గీసాన అలాగే ఉండదు అనమాట. ఇంకా చాలా విధాలు అక్కడికి వెళ్ళి ఎతకాలి మళ్ళీ. ఓకే, చూడండి ఇక్కడ కర్వ్ దొరికింది. ఒక కర్వ్ అంటే ఆర్క్. ఒక ఆర్క్లో చూస్తే ఇక్కడ చూస్తే ఈ ఆర్క్ ఉంది. ఆర్క్ ఇక్కడ ఉంటుందంటే ఈ దీంట్ నుండి 6th ఆప్షన్లో ఉంది. 6th ఆప్షన్లో ఇక్కడ ఉంది చూడండి, కింద లాస్ట్ ఆర్క్. ఓకే, ఆర్క్ చూడండి ఇక్కడ ఫామ్ అయింది ఒక ఆర్క్. ఇక్కడ నుండి బాటమ్ టు బాటమ్ గీసిన తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాం దీన్ని. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఒక మూవ్ వచ్చింది, అప్ సైడ్ వచ్చింది మూవ్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఈ బ్యాక్లో ఉన్న డౌన్ ట్రెండ్ ఉందా, ఈ డౌన్ ట్రెండ్ మెజర్ చేసి ఈ అప్ ట్రెండ్కి పెట్టేస్తాం. పెట్టిన తర్వాత దీన్ని డబుల్ చేస్తాం. డబుల్ చేసిన తర్వాత చూస్తే మనకి 1.5 మూవ్ వచ్చిందనమాట. 2.5 మూవ్, సారీ. ఇవ్వండి 50% జోన్ నుండి మార్కెట్ నుంచి రివర్స్ అయిపోయింది ఇక్కడ ఈ ఆర్క్లోని. అలాగే ఎక్లిప్స్ చూస్తే, ఎక్లిప్స్ ఇక్కడ కూడా చూస్తే ఒక ఆర్క్ ఫామ్ అయింది ఇలాగా. ఈ అప్ సైడ్ మూవ్ డౌన్ సైడ్ వచ్చింది అంతే. ఎక్లిప్స్ కనబడడం అది రేర్ అనమాట. ఎక్లిప్స్ కూడా రేర్. ఎక్లిప్స్ రేర్ అనమాట. అది 30 minutesలో వెళ్దాం. దొరికింది, ఎక్లిప్స్ దొరికింది మనకి. కష్టపడితే దొరికింది ఇక్కడ. ఇంకా చూడండి ఎక్లిప్స్ ఎలా ఫామ్ అయింది, ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా ఫామ్ అయింది చూడండి ఎక్లిప్స్. దీన్నే ఎక్లిప్స్ అంటాం మనం. ఓకే, ఈ ప్యాటర్న్ని ఎక్లిప్స్ అంటాం. ఈ మూవ్ లేకపోతే ఎక్కడనే తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మూవ్ ఫేక్ అండ్ దెన్ రివర్స్. ఈ బ్యాక్ ఉన్న సప్లైని మళ్ళీ ఇక్కడ పెట్టేయడం. ఓకే, ఈరోజుతో అంతే. ఈ వీడియోతో మన CCPs అయిపోయి అనమాట. అంతే, కాంప్లెక్స్ చార్ట్ ప్యాటర్న్స్ అయిపోయి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చేస్తాం కొత్తది. ఓకే, ధన్యవాదం. రాధే రాధే, జై శ్రీరామ్.